వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఎన్నికల ప్రచార పర్వం అయితే ఈరోజు ముగియబోతోంది. సోమవారం అంటే రేపు కాకుండా ఎల్లుండే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వారి భవితవ్యం ఏంటో వచ్చే 5 ఏళ్లకు సంబంధించి ఎల్లుండే తేలబోతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈరోజు రాజకీయ వేడి ఇంకా అంటే నిన్నటి వరకు ఒక ఎత్తు, ఈరోజు చివరి రోజు ప్రచారాలు కావడంతో ఈ ఒక్కరోజు ఒక ఎత్తుగా ఉండబోతోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నారు. అటు కేసీఆర్ కూడా చివరి సభ నిర్వహిస్తున్నారు సిద్దిపేటలో, కేటీఆర్ ఏమో హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా అన్ని చోట్ల ఇప్పటికే సభలు కంప్లీట్ చేశారు. చివరిగా కొన్ని భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అయితే నిన్న సాయంత్రం మోదీ సభ తర్వాత మరింత ఉత్సాహంగా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అయితే సరే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత వేడి మీద ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాయి. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తంగా ఈరోజు చివరి రోజు ఎన్నికల ప్రచార పర్వానికి. ఈరోజు అంటే నిన్నటి వరకు చేసిన ప్రచారం ఒక లెక్క, ఈ రోజు చేసిన ప్రచారం ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల వేడి గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడికి ప్రతీక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఇంటర్స్టేట్ టోల్ గేట్ వద్ద కనిపిస్తున్నటువంటి రద్దీ. బెంగళూరు నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఇది పరిస్థితి. ఒక పక్క గన్నవరం, విశాఖ, తిరుపతి అన్ని ఎయిర్పోర్ట్లోనూ రద్దీ ఉంది. అంటే విదేశాల నుంచి కూడా కేవలం ఓటేయటం కోసం వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక భాగం అయితే నేను గత అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి విషయమే మళ్ళీ చెప్తున్నా. ఎక్కడైతే రాజకీయ వేడి ఉంటుందో, రాజకీయ పార్టీల మధ్య వాదాలు వివాదాల మధ్య భయంకరమైనటువంటి పోటీ ఉంటుందో, ఎక్కడైతే సిద్ధాంత రచ్చ, ఎక్కడైతే వ్యక్తుల మధ్య మాటల వేడి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. దానికి నిదర్శనమే ఇవన్నీ అని కూడా చెప్పాలి. అయితే పెరుగుతున్నటువంటి ఓటింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుంది, పెరగబోతుంది అని మనం అనుకుంటున్నటువంటి ఓటింగ్ శాతం ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ప్రధానమైన అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 కూటములు ప్లస్ జగన్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. 2 కూటములు జగన్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. ఎక్కడ ప్రభావంగా అంటే రెండో కూటమి, ఎన్డీఏ కూటమి కాకుండా ఉన్న ఇండియా కూటమి ప్రభావం ఎక్కడ ఉంటుంది అనేది కీలకంగా గమనించాల్సిన అంశం. అదే సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్తున్నారు, ఇడుపులపాయకి. దాని కేంద్రంగా కూడా షర్మిల ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మరోపక్క వైసీపీ పార్టీకి మాటల యుద్ధం జరుగుతోంది. ఈరోజు రాహుల్ గాంధీ వెళ్ళి తర్వాత జరిగేటటువంటి కడప సభలో ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరాన్ని ఎట్లా చెప్తారు, ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్టు అంశాలు. అయితే జగన్మోహన్ రెడ్డి తనకు ఏదైతే ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ని అదనంగా మరికొంత చేర్చుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన షెడ్యూల్ కూడా చివరి రోజు షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కూడా షర్మిల నాయకత్వంలో పనిచేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి చర్చలు, వాదాలు, వివాదాలు ఇవన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే సిపిఐ, సిపిఎం నాయకులు కూడా ప్రచారంలోకి దిగారు వాళ్ళ తరఫున. ఇవన్నీ ఈ పక్కన ఉంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు పోటీలో ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తరఫున మోడీ ప్రచారం ఇప్పటికే అయిపోయింది. అమిత్ షా ప్రచారం చేశారు, మోడీ ప్రచారం చేశారు. ఆయన రాజ్నాథ్ సింగ్ కొంత ప్రచారం చేసినప్పటికీ ఆయన మరోసారి ప్రచారానికి రావడానికి ఆయనకు ఆరోగ్యం సహకరించిన పరిస్థితి వచ్చింది. అమిత్ షాకి సంబంధించిన భీమవరం రోడ్ షో రద్దయినప్పటికీ ఆయన చాలా ఉధృతమైనటువంటి పర్యటనలే చేశారు. మరోపక్క అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఉధృత ప్రచారం చేశారు. వీటన్నిటికీ ఈరోజు ముగింపు పలకబోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఓటు ట్రాన్స్ఫర్ సక్రమంగా జరగాలి. ఇప్పుడంతా దాని మీదే ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రెండోది, ఇప్పటికే అధికార పార్టీకి
అధికారులు సహకరిస్తున్నారన్నటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారుల బదిలీ అయింది. ఓకే. ఎన్నికల కమిషన్ బదిలీ చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయంలో కూడా కొంత రాజకీయపరమైనటువంటి చర్చ ఉంది. అవును. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చూడనంత తీవ్రమైనటువంటి పోటాపోటీ విమర్శలు, వ్యక్తిత్వ ఎదుటి నాయకుడి వ్యక్తిత్వ హననం దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి విమర్శలు చేయించే వరకు రకరకాల అంశాలు ఈసారి ఎన్నికల్లో అయితే కనిపించినాయి. ఓకే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడి ప్రచారం చేస్తున్నారు. మరోపక్క సొంత బాబాయ్ భార్య సౌభాగ్యమ్మ కూడా గత 2 రోజులుగా కడప నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కొత్త ట్రెండ్స్ అయితే చూసాం. ఓకే. కొత్త పోకడలు అయితే చూసాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. కొత్త పోకడలలో భాగంగా ఈ వ్యక్తిత్వ హననాలు, ఇవి కాల్ రికార్డ్స్ బయటికి రావటం, కొన్ని ఫొటోస్ బయటికి రావటం, కొంత స్టింగ్ ఆపరేషన్ జరగడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తగా చూసాం. ఇక తెలంగాణకు వస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా త్రిముఖ పోటీ అయితే ఉంది. ఓకే. ఒక పక్క శూన్యం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తయారు చేశాము, తెలంగాణ రాష్ట్రానికి సాకారం అయ్యటానికి ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడ్డాం, కేసీఆర్ చావు నోట్లో తడబెట్టి తెలంగాణ తెచ్చారని చెప్తున్నటువంటి పార్టీ ఒక పక్క అయితే, అదే సందర్భంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధికి మేము కష్టపడ్డామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఒక పక్క అయితే, మరోపక్క 10 సంవత్సరాల పాటు కేంద్రంలో నిర్విరామంగా అధికారం పాటించి హస్తగతం చేసుకుని అధికారంతో మేము కొంత అంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక వినూత స్థాయిలో నిలబెట్టామని చెప్తున్నటువంటి పార్టీ ఇంకోటి. ఈ 2 పార్టీలతో పాటు కొత్తగా అధికారం వచ్చినటువంటి జోష్ తోటి అదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఇమేజ్, రేవంత్ రెడ్డి చర్చలోకి తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు, వీటన్నిటితోటి ముందుకు వస్తున్నటువంటి పార్టీ ఒకటి. ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ త్రిముఖ పోటీలో ఎవరికి ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ అవుతుంది, ఏ రకం అంటే ఓట్ల పోలరైజేషన్ ఎట్టుంటుంది. ఇప్పుడు మోడీ టార్గెట్గా, రాజ్యాంగంలో రిజర్వేషన్ల టార్గెట్గా, రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగ స్ఫూర్తి టార్గెట్గా కాంగ్రెస్ మొత్తం ప్రచారం నిర్వహించింది. అదే సందర్భంలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలుగా చెప్తూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదంటూ కేసీఆర్ పర్యటనలు సాగినాయి. మోడీ కూడా ఇద్దరిని విమర్శించినటువంటి పరిస్థితి, మోడీ పార్టీ కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మోడీ పార్టీ అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ఏం భావిస్తోంది, ఇక్కడ కూటమి లేదు, కూటమిలో భాగస్వామ్యం లేరు కాబట్టి ఒకటే పార్టీ కాబట్టి సింగిల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం భావిస్తున్నారు, ఇది సార్వత్రిక ఎన్నికలు, జాతీయ స్థాయి రాజకీయాలు, జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ ఇండియా కూటమిలో 5 పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు, ప్రధాని అభ్యర్థులు ఉన్నారంటూ ఒక వాదనని ముందుకు తీసుకొచ్చి మోడీ ఇమేజే బాగా ఉపయోగపడుతుంది తమకి అని చెప్పేసి తెలంగాణలో బీజేపీ బలంగా భావిస్తుంది. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలుకు సంబంధించిన అంశాలు వీటినే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండా బీజేపీకి. ఇంకా మరోపక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో చాలా దూకుడుగా ఉంది. దూకుడుగా వెళ్ళే క్రమంలో అంటే విస్తృత పర్యటన చేస్తున్నారు కేసీఆర్. ఆయన మర్యాదగూడలో మొదలుపెట్టి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈరోజు సిద్దిపేటలో ముగించబోతున్నారు. సిద్దిపేట అనేది టీఆర్ఎస్కి పెట్టని కోట లాంటిది, సెంటిమెంట్ ఉంటుంది, పెట్టని కోట లాంటిది కూడా. అంటే సిద్దిపేట, కరీంనగర్ని కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ చాలా ఓన్ చేసుకుంటారు, సొంతంగా భావించేటటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం రాజకీయ చర్చని సిద్దిపేటలో ముగించబోతున్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడతారనే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే దెబ్బతిన్న పులి నోటి నుంచి వచ్చే శ్వాసే గర్జనగా వినిపిస్తుంది అని ఒక సామెత ఉంది. ఆ రకమైనటువంటి మాటలు వినిపిస్తారా? ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? మోడీని ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నారు? రేవంత్ రెడ్డిని ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నారు? మొత్తం ఇండియా కూటమిని ఎట్లా టార్గెట్ చేయబోతున్నారు? అదే సందర్భంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడే క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఆయన ఇప్పటికే ఒక హింట్ ఇచ్చారు. ఖమ్మం వెళ్ళినప్పుడు కేంద్రంలో ఒక సంక్లిష్ట ప్రభుత్వం, ఆయన మాట్లాడిన మాట కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వం, సంక్లిష్ట పరిస్థితి ఎదురయ్యి మనమే కీలక పాత్ర పోషిస్తే మన నామా నాగేశ్వరరావు మంత్రి అవుతారు అని చెప్పి ఒక కంక్లూజన్ ఇచ్చారు.
నిజంగా ఆ పరిస్థితి వస్తుందా? ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి ఏ పాత్ర పోషిస్తుంది? వీటి మీద ఆయన ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? అదే సందర్భంలో గణనీయమైనటువంటి ఓటు శాతం పెంచుకోవడానికి, సీట్ల నంబర్ గణనీయంగా తెచ్చుకోవడానికి ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఏంటి? ఇవన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ దెబ్బతిన్న సింహం లేదా పులి శ్వాస కూడా గర్జనలాగా వినిపిస్తుందన్న సామెతని ఈ రోజు కేసీఆర్ నిజం చేస్తారు. అంటే ప్రధానంగా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ టీం కావచ్చు, ఎక్కువగా రాష్ట్రం విషయంలో టార్గెట్ చేసేది ఏంటంటే 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో మీరు పూర్తి చేయలేదు, మరి ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ విధంగా నమ్మాలని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్పేటువంటి కారణాలు ఇవి. కేసీఆర్ ని ఉద్దేశించి ఒక విషయం అయితే క్లియర్ గా ఉంది. దేశం మొత్తం ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి లాగా విడిపోయి 2 కూటముల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు కేసీఆర్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి ఖమ్మంలో సమాధానం చెప్పినట్టుగా భావించాలి. చెప్పే క్రమంలో ఏం చెప్పారు? సంకీర్ణ ప్రభుత్వం సంక్లిష్టంగా వస్తే మేమే కీలకం అవుతాం, మనం కీ రోల్ పోషిస్తాం, మన నామనాశ్వరాన్ని మంత్రిని చేసుకుందాం అని చెప్పారు. ఇక్కడ అది చెప్పడం ద్వారా తమ ఎగ్జిస్టెన్స్ ని, తమ రోల్ ని క్లారిటీ ఇవ్వడానికి కొంత ప్రయత్నించారు. ఇప్పుడు ఇక పూర్తి స్థాయి క్లారిటీ ఈరోజు సిద్దిపేటలో రావాలి. సిద్దిపేటలో ఈరోజు ఆయన మనసులో మాట బయటకు వచ్చే క్రమంలో ఏం చెప్తారు, ఏ రకమైనటువంటి కన్క్లూజన్స్ ఇస్తారు, దానికి ఆ కన్క్లూజన్స్ ఇచ్చే క్రమంలో ఆయన అంటే తెలంగాణ మాండలికంలో దాన్ని ఎట్లా చెప్తారు? ఆయనకున్న పెద్ద అసెట్ ఏంటంటే తెలంగాణ మాండలికంలో ఈజీగా మాడ్యులేట్ అయిపోతారు. అంటే తెలంగాణ మాండలికంలో కూడా డైలెక్ట్ కొంత యాస కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఖమ్మంలో ఒక రకంగా ఉంటుంది, వరంగల్లో ఒక రకంగా ఉంటుంది, కరీంనగర్లో ఒక రకంగా ఉంటుంది, నిజామాబాద్ ఒక రకంగా ఉంటుంది, ఆదిలాబాద్ ఒక రకంగా ఉంటుంది. ఇట్లా అంటే ఆయన ఖచ్చితంగా అనుకరించగలరు, దాన్ని అడాప్ట్ చేసుకోగలరు. అనుకరించడంగా దాన్ని అడాప్ట్ చేసుకోగలరు. కాబట్టి ఆ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు సిద్దిపేట ఆయన కార్యక్షేత్రం, ఆయన అనేక సందర్భాల్లో ఆయనకు అండగా నిలబడినటువంటి ప్రాంతం. ఆయన తర్వాత ఇప్పుడు హరీష్ రావు కూడా అండగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి ఏ రకంగా వెళ్తుంది అనేది ఒక ముఖ్యం. ఇంకోటి రెండో పక్క కేటీఆర్ ఈరోజు కేటీఆర్ పర్యటన మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉన్నారు. వాళ్ళకే ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి రోల్ పోషిస్తాము అని బాగా నమ్ముతున్నారు. అంటే పార్టీ మారేటటువంటి నేపథ్యంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో అందరిలోనూ మేము కేసీఆర్ తోటే ఉంటాం, కేటీఆర్ తోటే ఉంటాం అనే భావాన్ని ఇంజెక్ట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. అది బీఆర్ఎస్ కొంతమేరకు సక్సెస్ అయింది. ఎందుకంటే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి కలిసి మేము చేరిపోతామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసి కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే కార్యకర్తల సమస్య లేదు, మనం బీఆర్ఎస్లోనే ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు వీటన్నిటికీ సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తుంది. కాబట్టి మొత్తం మీద ఒక కీలకమైన విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ కేసీఆర్ తన పార్టీ యొక్క స్థాయిని తగ్గించుకోవడానికి లేదా తన పార్టీ యొక్క స్పీడ్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అదే ఫోకస్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన కాలు దెబ్బతింది, కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు, ఇతరత్ర చాలా జరిగినప్పటికీ కొంతమంది ఆయన మొదటి నుంచి వెంట నడిచినటువంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ ఆయన నిలబడినటువంటి పరిస్థితి, నిలబడాల్సినటువంటి అవసరాన్ని ఆయన గుర్తించినటువంటి పరిస్థితి గమనించాలి. అంటే మరోవైపు ఏపీలో కూడా మొన్నటి వరకు పెన్షన్ల గురించి పంచాయతీ జరిగితే ఇప్పుడు నిధుల జమ గురించి కొంత పంచాయతీ జరుగుతోంది. అంటే నిధులకు సంబంధించి ఈ రోజు జమ చేయాలని ఒకవైపు వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13వ తారీఖు తర్వాత 14వ తారీఖు రోజు మీరు జమ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నివేదిక అడిగితే దాంట్లో పాయింట్స్ నోట్ చేసి ఇది ఎప్పుడో బటన్ నొక్కినప్పుడు ఎందుకు ఆలస్యమైంది అనే ప్రశ్నించే క్రమంలో పలానా రోజుల్లో రాష్ట్ర ఖజానాలో దీనికి సరిపడా నిధులు ఉన్నప్పటికీ ఎందుకు బదిలీ చేయలేదు అనేక విషయాలు ప్రస్తావించినప్పుడు కూడా ఇంతే ఆలస్యం చేశారా? ఎలక్షన్లలో లబ్ధి పొందటం కోసం కరెక్ట్గా ఎలక్షన్ ముందు రోజు మాత్రమో లేదా 2 రోజుల ముందు మాత్రమో పడటం ద్వారా ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి అధికారులు సహకరిస్తున్నారా అన్న ఉద్దేశంతో కూడా ప్రశ్నలు వచ్చినాయి. ఈ ప్రశ్నల నేపథ్యంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే,
చాలా కాలం నుంచి కూటమి పార్టీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద విమర్శలు చేస్తున్నాయి. అదే సందర్భంలో కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ మీద విమర్శలు చేస్తారు. వాళ్ళు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పనిచేసే క్రమంలో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని. ఆ రకమైనటువంటి కంక్లూజన్కి ఎలక్షన్ కమిషన్ వస్తే ఇవాళ రేపు జవహర్ రెడ్డిని మార్చినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఇక్కడ మార్పులు చేర్పులు ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని కీలకంగా ఈ డీబీటీ అనేది శాసిస్తోందని చెప్పాలి. రైట్. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బలమే ఆ లబ్ధిదారులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు, వాళ్ళతో పాటు వాలంటీర్ల ద్వారా పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఆకట్టుకోవడానికి తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి మరికొన్ని తాయిలాలు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం. సో ఈ మొత్తం చర్చ వాళ్ళ చుట్టే తిరుగుతోంది కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం కూడా భావించాలి. ఇకపోతే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కి అయితే కొంత ఊరట దక్కింది. ఎలక్షన్ వరకు కూడా ఆయన బయట ఉండొచ్చు అంటూ ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సంబంధించే ప్రధానంగా బయటికి రావడం. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే పూర్తిగా ఊపిరి పీల్చుకుందని చెప్పుకోలేదు. ఎందుకంటే ఇలాంటి ఒక కీలకమైన టైంలో ఆ పార్టీ అధినేత కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఊరటనే చెప్పుకోవాలి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట దక్కింది అనేది చెప్పక తప్పదు. అయితే ఆయనకి చాలా కండిషన్స్తో బెయిల్ ఇచ్చారు. ఓకే, అది గమనించాలి. ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి ఆయన బెయిల్ ఆర్డర్లో. ఆ బెయిల్కి సంబంధించినటువంటి దీంట్లో 1వ తారీఖు వరకు మాత్రమే ఇచ్చారు అనుమతి. 2వ తారీఖు ఆయన సరెండర్ అయిపోవాలి అనేది కండిషన్ పెట్టారు. గతంలో ఇదే రకమైనటువంటి కండిషన్ తోటి వచ్చినటువంటి చంద్రబాబుకి ఆయనకి ఇచ్చినటువంటి పరిమితి లోపే, కాల పరిమితి లోపే ఆయనకు ఫుల్ టైం బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి బెయిల్లో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అది ఏ రకమైనటువంటి డైరెక్షన్ వస్తుంది? నిజంగానే అరవింద్ కేజ్రీవాల్కి ఈ మధ్యకాలంలోనే జూన్ 1వ తారీఖు లోపే పూర్తి స్థాయి బెయిల్ వస్తే పరిస్థితి ఏంటి, పూర్తి స్థాయి బెయిల్ వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చూడాలి. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణకి ఎక్కడ అనుమతి ఇచ్చినట్లేదు. పూర్తి స్థాయి అంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ కన్వీనర్గా, పార్టీ జాతీయ కన్వీనర్గా ఎన్నికల ప్రచారం చేయడానికి మాత్రమే పర్మిషన్ వచ్చింది. ఎన్నికల ప్రచారం ఆయన కుటుంబ సభ్యులతో గడపడం, పార్టీ నాయకులతో గడపడం తప్ప ఎక్కడా ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక విధులు నిర్వహించడానికి అనుమతి లేనట్టుగానే భావించాలి. ఇకపోతే ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది కాబట్టి నాకు తెలిసి సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి పార్టీ జెండాలు కావచ్చు, పార్టీ ప్రచారాలు కావచ్చు, మైకులు కావచ్చు అన్ని కూడా బంద్ అయిపోతాయి. ఈ రోజు మద్యం షాపులు మూతపడి మళ్ళీ 14వ తారీఖు 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. 14వ తారీఖు అన్నట్లుగానే లేండి ఇంకా పూర్తిగా 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అక్కడ ఉండబోయే రష్ని చూస్తే 14వ తారీఖు అంటానికి ఉండదు. ఎందుకంటే 2 రోజులు మద్యం షాపులు బంద్ ఉంటే ఆ తర్వాత వచ్చే ఇది 14వ తారీఖు దాకా ఉండదు. 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకే భారీ అంటే క్యూలు అయితే ఉంటాయి వాటి దగ్గర. ఇది సహజంగా మనం ప్రతిసారి జరిగేటటువంటి పని. కాకపోతే ఇక్కడ ఒక కీలకంగా ఉన్నది ఏంటంటే ఈ మొత్తం చర్చలో ఎక్కడ ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రచార కరపత్రాలని, ప్రచారానికి వాడినటువంటి జెండాలని వీటన్నిటినీ సాయంత్రం లోపు తీసేయాలి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ దిశగా సీరియస్గానే స్థానిక మున్సిపల్ యంత్రాంగాలు, గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ అంటే లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి సిబ్బందికి, వాటి అధికారులకి చాలా కీలకమైనటువంటి టాస్క్ అది. ఎందుకంటే ఎక్కడ చూసినా జెండాలే కనపడతాయి. ఇప్పుడు రేపటి నుంచి అవి కనపడొద్దు అనేది ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకి దగ్గరలో, ఎన్నికల పోలింగ్ స్టేషన్లకి దగ్గరలో ఇవి కనపడొద్దు అనేది రూల్ ఉంది. ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇప్పుడు కీలకంగా వీళ్ళు వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. అయితే జగన్ చివరి రోజు పర్యటన, అది కూడా చివరి సభ పిఠాపురంలో ఉండబోతోంది. ఎలా చూడాలి అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ రోజు పిఠాపురంలో పెట్టడాన్ని, చివరి సభ అది కూడా పెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే ఆ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గాన్ని అల్లటప్పగా తీసుకోలేదు, ఫుల్ ఫోకస్ పెట్టింది అనడానికి ఇదొక నిదర్శనం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ని గెలవనీయొద్దు అని ఖచ్చితంగా కంకణం కట్టుకొని ఇప్పటికే అన్ని రకాల అస్త్రశస్త్రాల్ని మోహరించినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు అధ్యక్షుడిని స్వయంగా రంగంలోకి దింపుతోంది. ఆయన తన సహజమైనటువంటి శైలిలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేటటువంటి అవకాశం క్లియర్గా ఉంది. అంతకంటే ఒక మాటలో నేను చెప్పేసాను అనుకుంటా. రైట్. ఈరోజు తెలంగాణకు కూడా ప్రియాంక గాంధీ రాబోతున్నారు, మరోవైపు బీజేపీ నుంచి అమిత్ షా కూడా రాబోతున్నారు. వీళ్ళ పర్యటనలకు సంబంధించి కూడా కొంత ఆసక్తిగానే ఉందని అంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రెండు చోట్ల కూడా ప్రియాంక గాంధీ మీద కొంత క్రేజ్ ఉంది. ప్రియాంక గాంధీ పోలికలు ఇందిరాగాంధీని పోలి ఉండటం, ఇందిరాగాంధీకి స్వయంగా ఇందిరాగాంధీ పర్యటించిన ప్రాంతాలు అవటం, ఇవన్నీ ఈ కారణంగా కొంచెం క్రేజ్ ఉంది. ఆవిడ ఇందిరాగాంధీ తెలంగాణలో గతంలో ప్రాతినిధ్యం వహించి కూడా ఉండటం, ఒకసారి ప్రాతినిధ్యం వహించి ఉండటం, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇందిరాగాంధీ ఏదైతే ఇక్కడ పోటీ చేసినప్పుడే ఆవిడ విస్తృతంగా తిరిగారు ఈ ప్రాంతంలో. కాబట్టి అదే సందర్భంలో ఆవిడకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి జైపాల్ రెడ్డి కూడా ఆవిడ హావభావాల్ని, ఆవిడ రాజకీయ అభిప్రాయాల్ని, ఆవిడ ప్రో అంటే డిక్టేటర్షిప్ ఉందనే విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన క్రమంలో ఆవిడ మీద ఇంకా ఆసక్తి పెరిగింది తెలంగాణ ప్రజలకి. ఆ తర్వాత జైపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి సోనియా గాంధీ నాయకత్వంలో మంత్రిగా పనిచేయటం, సోనియా గాంధీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సభ్యుడిగా పనిచేయటం, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కీలకమైనటువంటి శాఖలు నిర్వహించటం, తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న సమయంలో ఆ వాదనని, తెలంగాణ వాదాన్ని సిడబ్ల్యూసిలో అదే సందర్భంలో అధిష్టానం ముందు క్యాబినెట్లోనూ సమగ్రంగా ప్రజెంట్ చేసే క్రమంలో ఇందిరాగాంధీని కూడా కోట్ చేయటం. సో ఇందిరాగాంధీ చుట్టూ కొంత రాజకీయం తిరిగింది తెలంగాణలో. కాబట్టి ఇందిరాగాంధీకి క్రేజ్ ఉంది. అదే క్రేజ్ ఇప్పుడు ప్రియాంక గాంధీకి ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ భావించడంతో పాటు కాంగ్రెస్ ఆ రకమైనటువంటి విస్తృత ప్రచారం కూడా ప్రియాంక గాంధీతో చేయించేటటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క స్కూటీల అంటే 6 గ్యారంటీలో భాగంగా విద్యార్థులకు ఏదైతే స్కూటీలు ఇస్తామనుకున్నారో ఆ పథకానికి అసలు ప్రియాంక గాంధీ పేరు పెట్టాలని కూడా కాంగ్రెస్ భావించినట్టుగా వార్తలు వచ్చినాయి మధ్యలో. కానీ అది జరిగినా జరగకపోయినా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఇప్పించాలన్న ప్రయత్నం అయితే ఉంది ఒకటి. సో ప్రియాంక గాంధీకి ఉన్నటువంటి పర్సనల్ క్రేజ్ ని కాంగ్రెస్ ఖచ్చితంగా రాజకీయంగా. అండ్ అమిత్ షా కూడా ఈ రోజు అంటే చివరి రోజు కాబట్టి ఆయన మరి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారో, ఏం ప్రస్తావిస్తబోతున్నారో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా అమిత్ షా టార్గెట్ కాంగ్రెస్ గానే ఉంటుంది నాకు తెలిసి, బీఆర్ఎస్ కంటే. ఆయన జాతీయ స్థాయిలో ఆలోచిస్తారు కాబట్టి అమిత్ షా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ చర్చలోకి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లని, కాంగ్రెస్ చర్చలోకి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణ, వీటినే అమిత్ షా టార్గెట్ చేస్తున్నారు. చేసే క్రమంలో అమిత్ షా చాలా క్లియర్గా ఎక్కడా మొహమాటం లేకుండా సూటిగా స్పష్టంగా చెప్తున్నారు, మేము రిజర్వేషన్లని పెంచుతాం తప్ప తగ్గించాం, కానీ మతపరమైన రిజర్వేషన్ మాత్రం మేము అంగీకరించాం, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనే భావం అయితే చాలా క్లారిటీగా చెప్తున్నాను. కానీ అంటే తెలంగాణ కేంద్రంగా మొదలైనటువంటి రిజర్వేషన్ల చర్చ రచ్చ ఏ స్థాయికి వచ్చిందంటే, ఏ మీటింగ్కి వెళ్ళినా మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ప్రముఖ బీజేపీ నాయకులంతా మేము రాజ్యాంగ స్ఫూర్తికే కట్టుబడి ఉన్నాం, మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అనే అంశాన్ని కట్టుబడి ఉన్నాం, రిజర్వేషన్లని పెంచుతాం తప్ప తగ్గించాం, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని ప్రతి మీటింగ్లో చెప్పాల్సినటువంటి కంపల్సరీ పరిస్థితి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అంశంగానే మార్చిందని చెప్పాలి. ఓకే, అయితే చివరిగా అంటే ప్రతి ఎలక్షన్స్ లో లాగా ఈసారి కూడా సినీ హీరోలు కావచ్చు, లేకపోతే సినిమా పరిశ్రమ నుంచి ఎక్కువగా ప్రచారానికి అన్ని పార్టీలు కూడా వాడుకుంటూనే ఉన్నాయి. ఈరోజు పిఠాపురానికి రామ్ చరణ్ వెళ్ళబోతున్నారు. దాంతో పాటుగా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి చిరంజీవి ఆయన సపోర్ట్ ని తెలియజేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి, ఆయన అందరి వ్యక్తి, అందరికీ మంచి చేస్తారనే ఒక నేపథ్యంలో ఆయన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో చిరంజీవి కొంతమంది వ్యక్తులని, ముఖ్యంగా కొంతమంది క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థులని ప్రమోట్ చేసే ఉద్దేశంతోనే క్లియర్గా వీడియోలు చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు.
ఆ క్రమంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అవును. కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయడంతో పాటు ఒక విస్తృతమైనటువంటి ప్రజానీకానికి ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క ఇమేజ్ని, కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క ఆయన క్లీన్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. Definitely. కాబట్టి అది ఒక సానుకూలంగా తీసుకోవాల్సినటువంటి అంశమే. కొండా విశ్వేశ్వరరెడ్డికి అది ప్లస్ అయ్యే అవకాశం కూడా, ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గం కొంత అర్బన్ కొంత రూరల్ కలిసి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఒక చేవెళ్ళ నియోజకవర్గం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఇట్లాంటి నియోజకవర్గాలు. రాజేంద్ర నగర్ అంటే రాజేంద్ర నగర్ అని అది ఏదో దూరం నియోజకవర్గం అనుకోవడం లేదు. మణికొండ దగ్గర నుంచి మొత్తం అంతా రాజేంద్ర నగర్ నియోజకవర్గం, రాజేంద్ర నగర్ కిందకే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అర్బన్ ఓటర్లలో చిరంజీవి ఆ ప్రభావం చూపించగలనే, చిరంజీవి వీడియో ఆ ప్రభావం చూపించగలనే అనిపిస్తోంది విజయ్. రైట్. ఇప్పుడు మొత్తంగా ఇంకా నాకు తెలిసి మనం కూడా రేపు పెద్ద మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే ఎలక్షన్స్ ప్రచారాలు కూడా అయిపోతాయి. కాబట్టి ఏం జరగబోతోంది, ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు? అసలు ఎలక్షన్స్ లో నేను ముందే చెప్పినట్టుగా తెలంగాణ వరకు త్రిముఖ పోటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ వరకు ఓన్లీ ద్విముఖ పోటీ. ఒక పక్క కూటమి, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. వాళ్ళ ప్రయత్నం అంటే ఇండియా కూటమి చేస్తుంది కానీ ఇండియా కూటమి ప్రభావశీలంగా కనిపించట్లేదు. ఇండియా కూటమి ప్రభావశీలంగా కనిపించకపోగా ఇండియా కూటమి యొక్క అంటే వాళ్ళు గెయిన్ చేసుకునే ఓట్లు గెలుపోటమి మీద ఎవరి మీద ప్రభావం చూపిస్తారనేటటువంటి చర్చ మాత్రం అది కూడా విస్తృతంగా ఉందని మాత్రం చెప్పాలి. వాళ్ళు చీల్చే ఓట్లు కొన్ని ఏదైతే ఉన్నాయో అది ఎవరి వైపు వెళ్తాయనే ప్రచారం అయితే ఖచ్చితంగా ఆ చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక తెలంగాణ వరకు వచ్చేసరికి నేను ఇందాకే చెప్పినట్లుగా శూన్యం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని ముందు నుండి నడిపినటువంటి వ్యక్తిగా కేసీఆర్ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క బీజేపీ ఏమో ఈ జాతీయ స్థాయి ఎన్నికలు మోడీ ఇమేజ్, మోడీ యొక్క సక్సెస్ఫుల్ ట్రాక్ మాత్రమే మమ్మల్ని గట్టున పడేస్తుంది, మేము మెజారిటీ సీట్ల దిశగా వెళ్తామనేది వాళ్ళు భావిస్తున్నారు. మరో పక్కన అధికారంలో వచ్చినటువంటి మంచి ఊపుతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమని మరోసారి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ఆశతో ఉంది. దీంతో పాటు బీజేపీ రాష్ట్రానికి మేము కొన్ని ఇచ్చాం, వాటికి సంబంధించి కూడా ప్రస్తావిస్తున్నారు. కొన్ని రాష్ట్రానికి సంబంధించి మేము ఇచ్చాము అని చెప్పే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాడిదగుడ్డు ప్రచారం చేస్తుంది. గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారు అంటూ ప్రతి మీటింగ్లోనూ గాడిదగుడ్డు అనే ఒక ఇమేజ్ని పట్టుకొచ్చి ఇగో ఇదే ఇచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. చెప్పే ప్రయత్నం చేసినప్పుడు బీజేపీ నుంచి కౌంటర్ అయితే వాళ్ళు కూడా కొన్ని చోట్ల వంకాయ ఇమేజ్ ని పెట్టి అది కూడా ప్రచారం చేస్తున్నారు. మీరు వంకాయ ఇచ్చారా అంటూ ఏం చేశారని వాళ్ళు కూడా ప్రచారం. ఇది రాజకీయాల్లో పొలిటికల్ హీట్ కి సహజం. కానీ ఏమి ఇచ్చారు బీజేపీ అనేటటువంటి చర్చ ముందుకు వస్తే మాత్రం ఎక్కడా ఎవరు తగ్గట్లేదు. రైట్. ఏమి మీరు గడిద గుడ్డిచ్చారని వాళ్ళు ముందుకు వస్తుంటే దాన్ని కౌంటర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలతోటి బీజేపీ ముందుకెళ్తుంది. రైట్. రైట్ అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా ఈ రోజుతోటి ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మరి ఈసారి ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయో, ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి చాలా కీలకంగా ఉంది ఈసారి. అంటే గెలుపోటములని ఏమాత్రం అంచనా వేయలేనటువంటి ఒక స్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పుకోవాలి. మరొక విషయం, ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని రాజ్ న్యూస్ తరపున మనమందరం కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా మీ ఓటు అత్యంత విలువైంది కాబట్టి మీ ఓటును ఖచ్చితంగా వేయాలని కోరుతున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.